तं येन श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासरि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम రామ రామ హరే హరే. ఈ అధ్యాయము మనకు భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అధికారాలు, లేదంటే మనం భగవంతుడు అని ఎవరిని విశ్వసించాలి, మనకి ఇప్పటి వరకు తెలియకుండా ఎంతో మందిని పలానాయన భగవంతుడు, పలానాయన లేకుంటే పలానా మాత మొత్తం సర్వం ఈ సృష్టికి అధినాయకురాలు, సృష్టికర్త అని మనకు తెలియకుండా భావిస్తూ ఉంటాం. కానీ 10వ అధ్యాయం యొక్క గొప్పతనం ఏంటంటే మనకు దాని ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసేటువంటి అధ్యాయం 10వ అధ్యాయం. ముఖ్యంగా ఈ 10వ అధ్యాయంలో 4 శ్లోకాలు భగవంతుడు మొత్తం 700 శ్లోకాల సారాన్ని 4 శ్లోకాల్లో మనకు పొందుపరిచి ఇవ్వడం జరిగింది. ఆ 4 శ్లోకాలే 10వ అధ్యాయము. 8, 9, 10, 11 4 శ్లోకాలు ఒకవేళ చక్కగా అర్థం చేసుకుంటే మొత్తం భగవద్గీత మనం సారాన్ని అర్థం చేసుకున్నట్టు. భగవంతుడి ఈరోజు మనకు చెప్తున్నారు. భగవద్గీత యథాతథము 10వ అధ్యాయము భగవద్విభూతి. శ్రీ భగవాను వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. ఇది మొదటి శ్లోకంలో శ్రీ భగవాను వాచ, భగవంతుడు తన విభూతుల గురించి తను బోధిస్తున్నాడు అర్జునుడి ద్వారా మనందరికీ. మొట్టమొదటిగా ఇక్కడ మనము భగవంతుడు ఏమంటే, ఓ మహాబాహువులు కలిగిన అర్జున అంటే మనందరికీ కూడా, మనకైతే మహాబాహువులు లేవు, కానీ అర్జునుడు మహాయోధుడు కాబట్టి ఆయన గుణాలను, ఆయన యొక్క ఆకారాన్ని భగవంతుడు కూడా వర్ణిస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఎవరైనా భక్తులతో కలిసినప్పుడు, భక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి గుణగణాలను మనం స్తుతించాలి. భగవంతుడే సాక్షాత్ భగవంతుడి లోపల ఒక అంశీభూతమైనటువంటి అర్జునుడి గురించి భగవంతుడు వర్ణిస్తున్నాడు. అంటే చూడండి, మనం భగవంతుడి దగ్గర ఏం నేర్చుకోవాలా. సో చెప్తున్నా, నీకు 9 అధ్యాయాలు చెప్పాను. స్పెషల్గా 4వ అధ్యాయం కూడా జ్ఞానానికి సంబంధించింది. 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము, రాజవిద్య రాజగుహ్యం. సో అటువంటి జ్ఞానం విన్న తర్వాత కూడా ఇంకా దానికంటే కూడా ఉత్తమమైన జ్ఞానాన్ని నీ స్వలాభం గురించి నేను ఇప్పుడు బోధించబోతున్నాను అంటున్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ వేదవ్యాసుల వారు కావాలనే కృష్ణం వాచ అని చెప్పలేదు. వేదవ్యాసుల వారు కృష్ణం వాచ అంటే కృష్ణుడు ఎవరు అనేది మనకు తెలిసేది కాదు. స్పెషల్గా కృష్ణుడే భగవంతుడు, భగవంతుడే కృష్ణుడు అనే ఉద్దేశంతో మనకి ఇక్కడ వేదవ్యాసుల వారు శ్రీ భగవాను వాచ అన్నారు. భగవానుడు అంటే ఎవరు మరి? ఈ 6 విభూతులు, భగవంతుడు ఏదైతే 6 ఐశ్వర్యాలు కలిగి ఉన్నాడో ఐశ్వర్యాలకు సంబంధించి భగవంతుడు మొత్తం ఈ అధ్యాయంలో మనకు చాలా ఉత్తమంగా వివరించబోతున్నారు. ఆ ఐశ్వర్యాలు ఏంటంటే, భగవంతుడు కలిగినటువంటి ఐశ్వర్యాలు యశస్సు. ఆల్రెడీ మొన్న భాగవతంలో చెప్పడం జరిగింది. యశస్సు, భగవంతుడి యశస్సు ఏ రూపాల్లో భగవంతుడు చూపిస్తాడు లోకానికి మొత్తానికి. యశస్సు ఏ అవతారంలో యశస్సు చూపిస్తాడు భగవంతుడు? శ్రీరామచంద్రుడు మరియు ఎవరు మన అమృతాన్ని ధన్వంతరి వీళ్ళిద్దరు కూడా యశస్సు. తర్వాత ఐశ్వర్యము అంటే భగవంతుడు అంత సంపత్తి ద్వారకాధీష్ భగవానుడు చూపిస్తాడు. తర్వాత జ్ఞానము, జ్ఞానానికి నిదర్శనము, జ్ఞానము లోకానికి చాటి చెప్పడానికి అవతారాన్ని తీసుకుంటాడు. ఆ జ్ఞానాన్ని నిదర్శనంగా చేయడానికి ఏ అవతారము? కపిల భగవానుడు, సనకాది ఋషులు,
తర్వాత కనుడు, దత్తాత్రేయుడు. ఈ 4 అవతారాలు భగవంతుడి జ్ఞానానికి ప్రతీక అన్నాడు. అర్థమైందా? తర్వాత సౌందర్యానికి బలరాముడు, తర్వాత మోహిని. వీళ్ళు ఈ 2 అవతారాలు భగవంతుడి యొక్క బ్యూటీని కొనియాడుతా ఉంటాయి. తర్వాత వైరాగ్యము, వైరాగ్యానికి నరనారాయణ ఋషిలో నారాయణ ఋషి భగవంతుడికి ఈ వైరాగ్యానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి కృష్ణుడిని స్పెషల్‌గా శ్రీ భగవాన్ వాచ అని ఇక్కడ సంబోధించడం జరిగింది. నెక్స్ట్ శ్లోకంలో 2వ శ్లోకంలో నమే విదుస్సురగణ ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. భగవంతుడు చెప్తున్నారు, నా విభూతుల గురించి మీరు మామూలుగా ప్రయత్నం చేస్తే అవి అంత అర్థమయ్యేది కావు. సో, ఎవరెవరికి అర్థం కావని చెప్తున్నారు? దేవతా సమూహము గాని, మహర్షులు గాని, నా ఆరంభమును మరియు నా విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు, మహర్షులకు మూలాన్ని. కాబట్టి మనమైతే దేవతలు, మహర్షులు వీళ్ళే తెలుసుకోలేనటువంటి భగవంతుడు ఆది, అంతము, మధ్యం తెలుసుకోలేనటువంటప్పుడు మనము తెలుసుకోవడం అనేది చాలా కష్టము. కానీ సబ్జెక్ట్ కండిషన్ ఎలా తెలుసుకోగలుగుతామో మామూలుగా అయితే తెలుసుకోలేము. కానీ ఎలా తెలుసుకోగలుగుతాం మనము అనేది దీంట్లో చూపిస్తున్నాడు భగవంతుడు. అంటే శాస్త్రాన్ని ప్రామాణికమైనటువంటి ఆచారుల ద్వారా మనము విశ్వాసంతో కూడుకున్నటువంటి శ్రవణం చేస్తే అర్థం చేసుకోవాలి. విశ్వాసం లేకుండా శ్రవణం చేస్తే లాభం ఉండదు. ప్లస్ విశ్వాసం ఉంది, శ్రవణం ఉంది. కానీ ప్రామాణికమైనటువంటి ఆచార్యులు లేరనుకోండి, మనకు సబ్జెక్టే తప్పుదోవ పట్టిస్తా ఉంటుంది. తర్వాత 3వ శ్లోకంలో చెప్తున్నారు, యో మామజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. సో, భగవంతుడు అద్భుతమైన ఫోటోగ్రాఫ్‌తో సహా ప్రెజెంటేషన్‌లో ఉంది. దాంట్లో చూడండి, భక్తుడు భగవత్పాద పద్మాలను ఆశ్రయించాడు. భగవంతుడు చెప్తున్నాడు ఇది, ఎవరో చెప్పట్లేదు. నాకు పుట్టుక, నన్ను పుట్టుక లేనివానిగా గ్రహించండి. అంటే భగవంతుడికి పుట్టుక అనేది ఉండదు. భగవంతుడు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా జన్మ ఉంటుంది. నెక్స్ట్ ఆది రహితుడు. అక్కడ చూస్తే భగవంతుడి ఎక్కడ ప్రారంభమైంది? ఆయన పాదపద్మాల యొక్క అంతము దొరకదు ఎక్కడ ఉన్నదని. ఆది ఉండదు భగవంతుడికి. తర్వాత సర్వ లోకములకు ప్రభువు. భోక్తారాం భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఇది మనకు 5వ అధ్యాయం 29వ శ్లోకంలో ఆల్రెడీ చెప్పాడు. సర్వలోకములకు ప్రభువుని నేను, భోక్తను నేను అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు అన్ని భ్రాంతుల నుండి బయటపడి సర్వ పాప విముక్తుడవుతాడు. సో, భగవంతుడు చాలా సులభ మార్గాన్ని ఇచ్చాడు. కానీ ఆ మార్గాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం, విశ్వాసించలేకపోతున్నాం. ఎందుకంటే మనము ఎన్నో వేల లక్షల జన్మల్లో వేరే మార్గంలో ప్రయాణం చేశాం. అప్పుడప్పుడు మనం మన సిటీలో అంటే దగ్గర ఉంది. పెద్ద సిటీలలో సపోజ్ మనకు తెలియకుండా ఒక సిగ్నల్ దాటామనుకోండి, మనం 1 కిలోమీటర్ పోవాల్సొస్తది. యూ టర్న్ చేసుకొని రావాలంటే. అది ఇక్కడేదో కిలోమీటర్ ఓకే. హాఫ్ కిలోమీటర్ ఓకే. అదే మనం అమెరికా అటువంటి పెద్ద సిటీస్‌లలో కొన్ని కిలోమీటర్లు వెళ్ళాలంట. మళ్ళీ యూ టర్న్ చేసుకొని బ్యాక్ రావాలంటే. సో, అటువంటిది లక్షల జన్మల్లో ఎంతో దూరం ప్రయాణించాం. కృష్ణుడికి అగెనిస్ట్‌గా అంటే కృష్ణుడికి కాకుండా వేరే మార్గంలో ప్రయాణం చేశాం. మళ్ళీ బ్యాక్ రావడానికి టైం పడుతుంది మనకు. కానీ భగవంతుడు చెప్తున్నాడు, మీరు కేవలము నన్ను చక్కగా అర్థం చేసుకోవాలంటే మనకు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కూడా ఎవరు అర్థం చేసుకోగలుగుతారని చెప్తున్నారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. అంటే మనుషులలో చాలా రకాల ఆ! రకాల మనుషులు. మనుష్యానం ఎన్నో జన్మల తర్వాత నన్ను కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారంటున్నాడు భగవంతుడు. వాళ్ళెవరు? నా గురించి తెలుసుకోవాలని వేలల్లో ఒక్కడు మాత్రమే అనుకుంటాడు. దాంట్లో అలా నా యొక్క అనుభూతిని పూర్ణత్వానికి ప్రయత్నిస్తాడు. ఆ పూర్ణత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు గూడా ఏ ఒక్కడో నన్ను యథార్థంగా అర్థం చేసుకోగలుగుతాడు అంటున్నాడు. కాబట్టి మనందరికీ అదృష్టం అంత కఠినమైన పరీక్ష లేదు.
ప్రభుపాదుల వారి కృప, చైతన్య మహాప్రభు కృప, ఆచార్యుల కృప మనకు ఆల్రెడీ ప్రభుపాద బుక్ చదువుతుంటేనే అట్లీస్ట్ 10, 20, 30, 50 ఆర్ 60% యెస్ కృష్ణ ఇస్ భగవాన్. కృష్ణుడు సర్వస్వం. కాకపోతే కొన్ని పరిస్థితుల ప్రభావంలో మనం సంపూర్ణ శరణాగతితో భక్తి చేయలేకపోతున్నాము గానీ, అట్లీస్ట్ మనం హృదయంలో అయితే మనం 100% విశ్వాసం అయితే కలిగిందనుకుంటున్నాను మరి. ఎంతమందికి అయిందా లేదా తెలవదు. కృష్ణుడే సర్వస్వం. కృష్ణ ఇస్ ద సుప్రీం. కృష్ణ ఇస్ భగవాన్. దాంట్లో ఎటువంటి సందేహం ఉందా? ఏమంటారు? వనజమాత ఉన్నదా? లేదా? ఓకే. రైట్. వెరీ గుడ్. హరి బోల్. హరి బోల్. తర్వాత నెక్స్ట్ 4, 5 శ్లోకాల్లో భగవంతుడు చెప్తున్నాడు ఇప్పుడు. ఈ యొక్క మీరు జీవిస్తున్నటువంటి ఈ భౌతిక ప్రకృతిలో, ఈ భౌతిక ప్రకృతి దేనితో కూడుకొనుంది? త్రిగుణాలతో కూడుకొనుంది. పొద్దున కూడా మనకొచ్చేది గుణ ప్రవాహం. ఈ ఈ భౌతిక ప్రకృతి సంసార సాగరము ఎలాంటి దాంతో నిండి ఉంది? త్రిగుణాలతో కూడుకొనుంది. సో, ఆ త్రిగుణాలన్నీ కూడా లో డిఫరెంట్ సత్వానికి సంబంధించిన గుణాలు, రజోగుణము, తమో గుణము. దాంట్లో మనం మనం జీవించడానికి, మనము ఉద్ధరింపబడడానికి, పతనం చెందడానికి కొన్ని గుణాలు వల్ల మనం ఉద్ధరింపబడతాం. కొన్ని గుణాల వల్ల పతనమవుతాము. ఇవన్నీ కూడా నా చేతనే సృష్టింపబడ్డాయని భగవంతుడు చెప్తున్నాడు. దాంట్లో ఏంటి లిస్ట్ ఇచ్చారు భగవంతుడు ఇక్కడ. 21 లిస్ట్ ఉన్నది. 21 బాగా తాత్పర్యంలో. బుద్ధి మనకు ఆల్రెడీ బుద్ధి అన్నప్పుడు ఏ శ్లోకం గుర్తు రావాలి మనకు? 15 నీ యొక్క బుద్ధి, నీ యొక్క జ్ఞానము, ఎవ్రీథింగ్. బుద్ధి, జ్ఞానము, సందేహము, మోహము లేకపోవడము, క్షమాగుణము. అరే ఆయన ఎంత మంచివాడు, చాలా సులభంగా క్షమిస్తాడు ప్రతి ఒక్కరిని కూడా. ఆ క్షమా గుణం కూడా భగవంతుడి చేత సృష్టింపబడ్డది. సత్యసంధత, ఇంద్రియ నిగ్రహము. మనం ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో ఆ గుణాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. సత్యాన్ని పలకాలని ఎప్పుడైతే కోరుకుంటామో ఆ సత్యవాక్ పరిపాలన, సత్యాన్ని మనం అంటే ఏ తామాం ప్రపద్యంతే తాం సదైవ భజామి అహం. మనం ఎటువంటి కోరికను కోరుకుంటే భగవంతుడు దాంట్లో తదాస్తు అంటాడు. మనస్సు యొక్క ఇంద్రియాల యొక్క నిగ్రహము, తర్వాత మనస్సు యొక్క నిగ్రహము, సుఖ దుఃఖాలు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమభావము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల ఈ వివిధ గుణాలు నా చేతనే సృష్టింపబడ్డాయి. మనం 24 మూలకముతో అంశములతో కూడుకున్నటువంటి ఈ దేహము ఇవన్నింటినీ కలిగి ఉంటుంది. ఇవి ఎలా వస్తాయి ప్రభు? అందరి లోపల ఇవన్నీ ఉంటాయంటే ఉండవు. కొందరు సత్యం మాట్లాడతారు, కొందరు అసత్యం మాట్లాడతారు. కొందరు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారు, కొందరు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిన వాళ్ళని ఏమంటారు? గోస్వామి. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి లేని వాళ్ళని గోదాసుడు. మనస్సు యొక్క నిగ్రహము, మనస్సుకు దాసుడు. మనస్సు నిగ్రహాన్ని కోల్పోతే మనస్సుకు దాసుడు. మనస్సు నిగ్రహాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనస్సు యొక్క బాస్ అవుతాడు. మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాము? ABCDEF ఫార్ములా. గుడ్ అసోసియేషన్, నిత్యము భగవంతుడి యొక్క శాస్త్ర స్వాధ్యయనము, నిత్యం భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల యొక్క కీర్తన చాంటింగ్ చేస్తూ ఉండాలా. ఎప్పుడు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహారాధన చేస్తూ ఉండాలా. భగవంతుడి యొక్క శాస్త్ర ఎడ్యుకేషన్ మనం చేస్తూ ఉండాలా. భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు మనోనిగ్రహాన్ని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ 6th శ్లోక. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమా ప్రజా. భగవంతుడు వివిధ లోకాలు, ఆ లోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ ఎవరి వల్ల జన్మించారో చెప్తున్నాడు. సప్త మహర్షులు, వారికి ముందు ఇతర 4 మహర్షులు అంటే సనక సనందనాథులు, మనువులు 14 మనువులు నా మనస్సు నుండి జన్మించి నా నుండే వచ్చారు. వివిధ లోకాల్లో నిండినట్టి జీవులందరూ
వారి నుండి జన్మించాడు. అంటే ఈ సృష్టికి మొట్టమొదటగా భగవంతుడు బ్రహ్మని, బ్రహ్మ ద్వారా, బ్రహ్మ అంటే ఎవరు? హిరణ్య గర్భుడు. స్వయం భగవంతుడి నుంచి వచ్చినటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ నుంచి వచ్చారు కాబట్టి భగవంతుడు ఇక్కడ ఏ ఏ కాంటెక్స్ట్‌లో చెప్తున్నాడంటే, నా నుండి జీవులందరూ అంటే వీళ్ళందరూ ఆహ్, 7, 4, 11, 14, 25 మంది. వీళ్ళందరూ గూడా నా నుండి జన్మించారంటే, భగవంతుడు బ్రహ్మ యొక్క ఏ అవతారము? గుణావతారం. అంటే స్వయం బ్రహ్మ గూడా భగవంతుడి యొక్క అవతారం, గుణావతారం కాబట్టి బ్రహ్మ నుంచి రావడం జరిగింది. కాబట్టి నా నుంచే వచ్చారని భగవంతుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చాలా వెరీ ఇంపార్టెంట్ శ్లోక ఇది. అందరూ గుర్తుపెట్టుకోండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. చాలా అద్భుతమైన శ్లోకం. భగవంతుడు 2 సృష్టిలను ఏ విధంగా సృష్టిస్తున్నాడు అని చెప్తున్నారు. సమస్త అంటే ఆధ్యాత్మిక, భౌతిక ఈ మొత్తం సృష్టిలో 2 జగత్తులుంటాయి. ఒకటి భౌతిక జగత్తు, రెండవది ఆధ్యాత్మిక జగత్తు. మనం నివసిస్తున్నటువంటిది భౌతిక జగత్తు. మనం వెళ్ళవలసింది ఆధ్యాత్మిక జగత్తు. మనం ఉంటుంది భౌతిక జగత్తు. మన లక్ష్యము ఆధ్యాత్మిక జగత్తు. ఒకవేళ మనం లక్ష్యం భౌతిక జగత్తే అనుకున్నట్టయితే మళ్ళా దేనికి గురవుతాము? జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం. ఈ జన్మము, మృత్యువు, ముసలితనం, వ్యాధులు వీటి నుంచి మనం తప్పించుకోవాలి అనుకుంటే ఎలా తప్పించుకోగలుగుతాము? న తద్భాసయతో సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నా యొక్క ధామానికి ఎవరైతే వస్తారో వాళ్ళు తిరిగి ఈ సూర్యచంద్రులతో కూడుకున్నటువంటి ఈ భౌతిక జగత్తుకు రారు. కాబట్టి ఈ 2 జగత్తును నా నుండి ఉద్భవించాయి. ఈ విషయాన్ని 2 జగత్తులకు నేనే కారణము అని సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎవరైతే బుద్ధిమంతులో. ఆ బుద్ధిని ఎవరిచ్చారు? భగవంతుడు. ఇందాక అన్ని గుణాలకు నేనే కారణము. బుద్ధిని గూడా భగవంతుడిచ్చాడు. మరి ఆ బుద్ధిని భగవంతుడిని తెలుసుకోవడానికి ఉపయోగించండి. బుద్ధిని దేనికి ఉపయోగించాలా? భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగించకుండా మనం ఇక్కడే భౌతిక ప్రపంచంలో బందీ అవ్వడానికి ఇంకా ఈ దేహాన్ని చాలా బిజీ పెడతా ఉన్నాం. దానివల్ల ఒకానొక రోజు ఈ దేహము స్లోగా క్షీణించి ఏమవుతుంది? నశించిపోతుంది. దేహం నశించినప్పుడు ఏమవుతుంది? ఇంకో కొత్త దేహాన్ని ఆటోమేటిక్‌గా ఆత్మ తీసుకుంటుంది. కాబట్టి ఆ కొత్త దేహాన్ని తీసుకోకుండా డైరెక్ట్ శాశ్వత దేహాన్ని, సచ్చిదానంద దేహాన్ని తీసుకోండి. ఎవరు తీసుకోగలుగుతారు సచ్చిదానంద దేహాన్ని? ఎవరైతే ఈ దేహంతో, భౌతిక దేహంతో భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలుసుకొని, తర్వాత ఏం చేయాలా? నా భక్తియుక్త సేవలో హృదయపూర్వకంగా, వాలంటరీగా ఆ! సంతోషంగా ఎవరైతే నన్ను పూజ చేస్తారో, వాళ్ళకి ఏం కలుగుతుందనేది ఈ 4 శ్లోకాల్లో భగవంతుడు చెప్పబోతున్నారు. అంటే భగవంతుడే సర్వస్వం అనడానికి ఇంకా మిగతా దాంట్లో కూడా శ్లోకాల్లో భగవంతుడు ఇక్కడ మహా ఉపనిషత్తులో తర్వాత వివిధ శాస్త్రాల్లో భగవంతుడు చెప్తున్నారు. ప్రజాపతిం చ రుద్రం చ అప్యాహం ఏవ సుజామి వై తౌ హిమాం న బిజానీతో మమ మాయా విమోహితౌ. ప్రజాపతులు అంటే ఆహ్, బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ప్రజలను సృష్టించడానికి వచ్చిన వాళ్ళందరూ ప్రజాపతులు. ఋషులుండొచ్చు, మనువులుండొచ్చు వీళ్ళందరూ గూడా ప్రజాపతులు. అంతేకాకుండా శివ ఆదులు నా చేతనే సృష్టింపబడ్డారు భగవంతుడు చెప్తున్నాడు. అయినా నా మాయచే మోహితులైన కారణంగా నాచే సృష్టింపబడ్డామని వారికి తెలియదు. కాబట్టి వాళ్ళు నా చేత సృష్టింపబడ్డారనే విషయాన్ని మర్చిపోతున్నారని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో 9 మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతః శమాం నిత్యం తుషంతి చ రమంతి చ. 8వ అధ్యాయం 8వ శ్లోకంలో భగవంతుడే సర్వకారణ కారణం అని భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. అదే విషయాన్ని బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి స్తుతిస్తున్నటువంటి బ్రహ్మ సంహితలో కూడా ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. భగవంతుడే సర్వకారణ కారణమని. ఏ శ్లోకంలో?
ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ అంటే భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో, రెండు జగత్తుల్లో కూడా అన్నిటికీ కారణభూతుడు భగవంతుడు, అందరికీ ఈశ్వరుడు. ఈశ్వర పరమకృష్ణ, ఆ పరమకృష్ణుడే ఈ రెండు జగత్తులకు ఈశ్వరుడు, సర్వకారణ కారణము అని తెలుసుకొని అంతటితో ఆగడు. ఒక భక్తుడు తెలుసుకొని ఏం చేస్తాడు? నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, నా విశుద్ధ భక్తుల ఆలోచనలన్నీ కూడా అది తెలుసుకొని ఎప్పుడు నా గురించి స్మరిస్తూ ఉంటారు. మరి ఎవరికి వాళ్ళు స్మరిస్తూ ఉంటే ఆనందం వస్తుందా? రాదు. నా దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు షేర్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నది మనకు షేర్ చేస్తే మాట్లాడుకున్నప్పుడు ఆనందం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మనం ఎలాగైతే రేవల్లి ప్రభుజీ, శ్రీనివాస్ ప్రభుజీ, కవిత మాతజీ వాళ్ళ ఫ్యామిలీ మనందరిని ఇక్కడ పిలిచారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ శ్లోకం మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. భగవంతుడి యొక్క కథామృతాన్ని మనందరం పరస్పరం చర్చించుకోవడం వల్ల మనకు మన జీవితాలు పూర్తిగా, నా యొక్క భక్తుల జీవితాలు పూర్తిగా నా సేవకు అంకితమై ఉంటాయి. భగవత్ సేవ అంటే మనం ఏం చేసాం? రాగానే పొద్దున మనకు 5 విషయాలు కపిల భగవానుడు ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆల్రెడీ రేపు వెళ్ళిపోతున్నారు. రేపు ఏం ప్రభుజీ? రేపు బయలుదేరుతున్నారు కపిల భగవానుడు. అవునా? శ్లోకం ఆల్రెడీ చదివిన వాళ్ళకి తెలుసు. రేపు వెళ్ళిపోతున్నారు కపిల భగవానుడు వాళ్ళ అమ్మకు. సో నేను వెళ్ళిపోతున్నా అమ్మ, పర్మిషన్ ఇవ్వు అని చెప్పేసి సో వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనందరం కూడా భగవంతుడు 5 విషయాలు చెప్పారు. ఏం చెప్పారు భగవంతుడు అంటే కపిల భగవానుడు? నంబర్ 1 భక్తులను సేవించుట. ఈరోజు ఈ ఫ్యామిలీ మరి నిజంగానే ఆ శ్లోకం విన్నారో, ముందే చదువుకున్నారో, లేక ఫస్ట్ ఏదైతే మనం చేసేద్దాం అనుకున్నారు. భక్తుల్ని సేవిస్తూ ఉన్నారు, భక్తుల్ని ఆహ్వానించారు ఇక్కడ, భక్తుల్ని సేవించుట. రెండవది ఏంటి దాంట్లో ఉన్నది? సంఖ్యాపూర్వకమైనటువంటి హరినామ జపం. అది ఎవరి ద్వారా పర్సనల్గా జపం చేయాల. మూడవది స్త్రీ విగ్రహారాధన. ఆల్రెడీ మనం ఇప్పుడు భగవంతుడి యొక్క స్త్రీ విగ్రహారాధన సంధ్యాఆరతి చేసేసాం. 3 అయిపోయినాయి. సంఖ్యాపూర్వక జపం అయిపోయింది మీది, 3వది అయిపోయింది. 4వది ఏంటి? ఆత్మదర్శులైనటువంటి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచారం నుంచి భాగవతం, భగవద్గీత అది నడుస్తున్నది. ఇప్పుడు గీత శ్రవణం చేస్తా ఉన్నాం. 5వది ఏంటి? ధామ్ వాసం. అంటే ఆ ధామ్ వాసం ఎందుకు చేయాలంటున్నాడు? అది కూడా రీజన్ ఇచ్చింది అక్కడ. భక్తికి ఆటంకము కలగనటువంటి ప్రదేశము. ధామ్వాసం యొక్క మహిమ ఏంటి? ఎక్కడంటే అక్కడ కాదు. నువ్వు సపోజ్ ఎక్కడో XYZ ఏదో ఎవరినో నువ్వు భగవంతుడు అనుకొని అక్కడ పోయినావు అనుకోని, అక్కడ భక్తే ఉండదు. మనము ధామంలో మనకు భక్తికి ఆటంకం కలగనటువంటిది. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. దీన్ని భగవంతుడు ఏమన్నాడు? మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అట్లీస్ట్ ఇదన్నా, ఇటువంటి భక్తుల సంఘంలో అన్నా నివసించండి, కొద్ది సమయం గడపండి. కాబట్టి ఇక్కడ వారు గొప్ప సంతృప్తి మరియు ఆనందాన్ని అనుభవిస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. తర్వాత ప్రేమతో భగవంతుని ఎవరైతే సేవిస్తారో, ఎలా? నిరంతరము భగవంతుని సేవించాలా, అంతరాయము లేకుండా. ఈరోజు సేవించి ప్రభుజీ వారంకి ఒక్కసారి భగవంతుని దీపం ముట్టిస్తే నడుస్తుందా? భగవంతుని వారంకి ఒకసారి దర్శనం చేసుకుంటే నడుస్తుందా? నడవదు. కాబట్టి నిరంతరము అంటున్నాడు భగవంతుడు. శ్వాస మనము వారంకోసారి తీసుకుంటే నడుస్తుందా? కథం. వారంకోసారి కాదు, నిమిషంకి ఒకసారి శ్వాస తీసుకుంటా అంటే నడవదు. శ్వాస ప్రతి సెకండ్లో ఎన్నో వంతు శ్వాస కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉండాలి. అలానే భగవంతుడి సేవ కూడా నిరంతరము. భగవంతుని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు మాత్రము నన్ను చేరుకోవడానికి వాళ్ళకు ఒక అవగాహన నేను ఇస్తాను. ఎందుకు అంటున్నానంటే, మనము నిత్యము నిరంతరం భగవంతుని తలుచుకోవడం వల్ల నా డెస్టినేషన్ భగవంతుడి యొక్క నిజధామమైనటువంటి గోలోక బృందావనముగా మన మనస్సు ఫిక్స్ అవుతుంది. లేకుంటే మనస్సు చంచలం హి మన కృష్ణ. సో ఇప్పుడు ఇక్కడ ఉంది, మనం లెక్చర్ వింటున్నాం, కానీ టక్కన మనది అమెరికా వెళ్తుంది, ఆస్ట్రేలియా వెళ్తుంది. ప్రభుజీకి ఒక మిస్ కాల్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది మనసు. వెళ్తుందా లేదా? ఆ పేరు, ఓ మా అమ్మాయి ఆస్ట్రేలియా అని ఇమ్మీడియట్గా మన మనసు ఎక్కడ ల్యాండ్ అవుతుంది? మీ అమ్మాయి గుర్తొస్తుంది, మీ అమ్మాయి ఇల్లు మీ మనసులో వచ్చేస్తుంది, మొత్తం ఆ పిక్చరైజేషన్ గుర్తొస్తుందా లేదా? అంటే మీరు అక్కడ వెళ్ళిపోయినట్టే కదా. కాబట్టి నిరంతరము
భగవంతుడి యొక్క చింతనలో ఉంటే అప్పుడు వాళ్ళకు నన్ను చేరుకునేటువంటి అవగాహన నేను ఇస్తాను. చేరుకోగలంటే అవగాహన నేను ఇస్తాను అంటున్నారు. తర్వాత అంతటితో ఆగకుండా భగవంతుడు స్టెప్ బై స్టెప్ చేస్తా ఉండే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. అద్భుతం. భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ఈ 3 శ్లోకాలు ఎవరైతే స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు భగవంతుడు వారి పట్ల ప్రత్యేక కరుణ, ప్రత్యేక శ్రద్ధ భగవంతుడు వహిస్తాడంట. పొద్దున ఏదో లీల మనం చర్చించాం. ఏం లీల చర్చించాం? భగవంతుడు తన శుద్ధ భక్తుడి పట్ల ప్రత్యేక శ్రద్ధ, కరుణను చూపించడానికి వారి హృదయాల్లో వసిస్తూ అజ్ఞానం వలన పుట్టిన అంధకారం తేజోవంతమైన జ్ఞాన దీపంచే నశింపజేస్తాడు. భగవంతుడు ఒక పొద్దున ఒక భక్తుడు, ఆయన పేరేం పేరు? మాధవ్ దాస్. ఆయన యొక్క నెల రోజుల ప్రారబ్ధ కర్మ ఉంటే 15 రోజుల ప్రారబ్ధ కర్మ భయంకరంగా కదలలేడు. అన్ని బెడ్ మీదనే చేస్తున్నటువంటి మలమూత్రాలు బెడ్ మీద చేస్తున్నటువంటి మాధవ దాస్ని ఆదుకోవడానికి స్వయంగా జగన్నాథుడు వస్తాడంట. రావడంతో వాళ్ళిద్దరు డిస్కషన్లో, ప్రభు నాకు ఇంత ఇబ్బంది అవుతుంది కదా, నా ఇబ్బందిని మీరొచ్చి నాకు సేవ చేస్తున్నారు. నా జీవిత పరమ లక్ష్యమే మిమ్మల్ని సేవించడానికి. అటువంటిది మీతో నేను సేవ తీసుకోవడం ఎందుకు? దానికంటే బెటర్ నాకు మృత్యువుని కలిగించు. నాకు మృత్యువు మీరే కదా మృత్యు దేవత. 10వ అధ్యాయంలో ఉంటుంది. నేనే మృత్యువునంట. కాబట్టి మీరు మృత్యు రూపంలో నన్ను ఈ శరీరం నుంచి వేరు చేయండి అంటే భగవంతుడు చెప్తాడు, ఈ జన్మ తీసుకున్నావు కాబట్టి జన్మలో నువ్వు ఈ దేహంతో అనుభవించవలసినటువంటి ప్రారబ్ధ కర్మను నేను తొలగించలేను. ప్రభుజీ మీరు తొలగించకుంటే ఎట్లా? ఒక పని చేయగలుగుతాను. ఏంటా పని? నీ ప్రారబ్ధ కర్మను నేను తీసుకోగలుగుతాను కావాలంటే. మనకి ఇంకో స్టోరీలో కూడా గురు కృప వల్ల సంవత్సరం అనుభవించవలసినటువంటి ప్రారబ్ధ కర్మ ఎన్ని రోజుల్లో కుదిస్తాడు? 3 రోజులు కుదిస్తాడు. 365 రోజులు చాలా ఘోరమైనటువంటి పారలైజ్, పక్షపాతంతో ఆయన చాలా శిక్షని అంటే ఆ దుర్భర పరిస్థితిని కాస్త భగవంతుడు 3 రోజులకు గురు కృప వల్ల అది కుదించినట్టుగా భగవంతుడు తలుచుకుంటే తన భక్తుడి యొక్క ప్రారబ్ధ కర్మనిది కూడా తీసుకోగలుగుతాడు. భగవంతుడు అటువంటి స్పెషల్ కరుణ చూపిస్తాడు. ఏ విధంగా? మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని దేని ద్వారా? జ్ఞాన జ్యోతితో తొలగించి భగవంతుడి పట్ల శ్రద్ధ కలిగేట్టు చేస్తానని భగవంతుడు చెప్తున్నాడు. ఆ జ్ఞానం ద్వారా ఏమవుతుంది? మన యొక్క జీవిత చరమ లక్ష్యము విష్ణువు లేదా కృష్ణుడని మనకు అర్థమవుతుంది. అది దేని ద్వారా? మన యొక్క నిరంతరము మన నిత్య నియమం లాగా శ్రవణ కీర్తన భగవత్ కథామృతాన్ని. మీకు అర్థమైందా లేదా తర్వాత విషయం? ఫస్ట్ వినడం ప్రారంభించాలా? అవునా కదా? సో మనకు చెవులో వినబడకపోతే మనం ఏది ఉన్నా కూడా వేస్ట్ ఇంకా మనది. అవునా కదా? సో వేరే కనబడకుంటే కూడా పర్వాలేదు. కళ్ళు కనబడకున్నా కూడా సో మహాభక్తుడు భగవంతుడి యొక్క చరిత్ర రాస్తాడు. ఎవరైనా? విల్లవంగల్ ఠాకూర్. ఇంకొక మహాభక్తుడు కృష్ణ పుట్టుకతో గుడ్డివాడు ఉంటాడు కదా, ఆ మహాభక్తుడు సూర్దాస్. సో ఈరోజు ఒక కథామృతం వింటే ఆయన మరి ఎలా చూస్తున్నాడంటే, సూర్దాస్ కంట రేపు ఏమి లీల జరగబోతుందో భగవంతుడు హృదయంలో ప్రకటితం చేస్తాడంట. ఆయన హృదయంలో చూసి రాస్తా ఉంటాడు. అంత మహాభక్తుడు ఆయన. అంటే రాధారానికి డౌట్ వస్తుందంట, అరే మన ఇద్దరం అంటే చాలా నికుంజ లీల, ఇంకెవ్వరు ఉండరు వాళ్ళిద్దరు. అటువంటి లీల నెక్స్ట్ డే సూర్యదాస్ పాడుతుంటే ఇదేంటి ప్రభు, మన ఇద్దరం తప్ప అక్కడ ఎవరు లేరు. ఆ లీల ఆయన తెల్లారి పాడుతూ ఉన్నాడు. అంటే భగవంతుడు అంటాడంట, నా శుద్ధ భక్తులకు మనం ఏం చేయబోతున్నామో అది వాళ్ళ హృదయంలో ప్రకటితం అవుతుంది. అదన్నట్టు భగవంతుడు జ్ఞాన దీపంతో అలా సంపూర్ణ శరణాగతి ఒకసారి పొంది చూడండి. కొంచెం అట్లీస్ట్ ఒక స్టెప్ వేసి చూడండి. భగవంతుడి పట్ల ఎంత పరమ దయాలు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎవరైతే పర్వాలేదు 100% అవసరం లేదు, 5% భగవంతుడి శరణాగతి పొంది చూడండి. ఆ 5%లోనే మీకు రిజల్ట్ గ్యారంటీగా ఇచ్చి చూపెడతాడు. ఇస్తాడా ఇవ్వడా? ఎన్నో నిదర్శనాలు మనకే జరుగుతాయి మనకు అవి. నెక్స్ట్ ఇప్పుడు అర్జునుడు ఇది చెప్పిన తర్వాత మరి 10 అధ్యాయాలు
11 శ్లోకాల వరకు విన్న తర్వాత అర్జునుడు పొద్దున మనం దేవహూతి మాత ఎట్లయితే భగవంతుని స్తుతించిందో ఇక్కడ అర్జునుడు స్తుతిస్తున్నాడు. అర్జున ఉవాచ పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్వామృషయః సర్వే దేవరిషిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. సో ఇంతవరకు అర్థం చేసుకున్న దాన్ని ఆయన స్తుతిస్తా ఉన్నాడు. ఏమని? ప్రభు, మీరే దేవదేవుడు, మీరే పరంధాముడు, తర్వాత పరమ పవిత్రుడవి నీవే, పరమ సత్యము నీవే, నిత్యుడవు. అంటే ఈ జగత్తు మెచ్చగాని భగవంతుడు నిత్యుడు, దివ్యుడవు, ఆది పురుషుడవు. మీకు ముందు, మీకంటే ముందు క్రియేషనే లేదని అర్థమైంది. పురుషుడి నుంచి వచ్చింది కానీ ఇంకేదో అమ్మవారి నుంచి రాలేదని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు. ఆది పురుషుడు, పుట్టుక లేనివాడు భగవంతుడు, మహోత్కృష్టుడవు. ఈ విషయం నాకు అర్థమైంది. అంతేకాకుండా నాకంటే ముందు మహాత్ములు, మహాజనులు ఎవరైతే ఉన్నారో, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ కూడా ఇదే సత్యాన్ని లోకానికి చాటి చెప్పడం జరిగింది అంటున్నారు. నెక్స్ట్ 17. కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్య అసి భగవన్మయా. భగవంతుని ఇంకా స్తుతిస్తున్నాడు అర్జునుడు. ఓ కృష్ణ, ఓ పరమ యోగి. ఇంకా ఆయన నిరంతరం అన్నాడు కదా, నేను నిన్ను నిరంతరము. మనకు 10వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడంటే ఇక్కడ, ప్రేమతో నన్ను సేవించిన నిరంతరము అంకితమైనట్టి వారికి దేని ద్వారైనా వారు నన్ను చేరువల అవగాహన ఇస్తాను. నిరంతరం ఇక్కడ అదే ప్రశ్నిస్తున్నాడు. ప్రభు, నిన్ను నిరంతరం ఎట్లా తెలుసుకోవాలా, నిన్ను ఏ విధంగా నేను తెలుసుకోవాలా? భగవంతుడు అన్నాడు, నన్ను నిరంతరము దలిచేవాడికి నన్ను చేరుకునే అవగాహన ఇస్తాడు. మరి నిరంతరం ఎట్లా తెలుసుకోవాలా? నేను ఆయన క్షత్రియుడు, మనం కూడా ఏదో డ్యూటీ చేస్తూ ఉంటాం, బిజినెస్ చేస్తూ ఉంటాం. మరి ఎట్లా నిరంతరము నిన్ను తెలుసుకోవాలా? ఓ భగవంతా, ఏ వివిధ రూపాల్లో నిరంతరం నేను ఆఫీస్లో భగవంతుని ఎట్లా తెలుసుకోవాలా? పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్. మరి ప్రభుజీది బ్యాటరీ డౌన్ అయిపోయింది, లో బ్యాటరీ. సో కాబట్టి ఏ వివిధ రూపాలు నేను స్మరించాలి? నేను కారులో వెళ్తున్నా, భగవంతుని ఎలా అనేది భగవంతుని ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు దానికి సమాధానం చెప్తున్నారు. 21 శ్లోకం, 21 శ్లోకాల్లో అక్కడ ప్రారంభించాడు భగవంతుడు. నన్ను నిరంతరం ఎలా తెలుసుకోవాలి? ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషామరవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి. సో ఇక్కడ భగవంతుడు నన్ను 24 అవర్స్లో ఎలా నన్ను చూడొచ్చు, మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో నేను ప్రకాశవంతమైన సూర్యుడను. సూర్యుని చూడగానే సూర్యుడు కూడా భగవంతుడి యొక్క అనువచ సూర్య భగవాన్ అంటారు చూడండి. అంటే సూర్యుడిని కూడా నేనే అంటున్నాడు. కాబట్టి అక్కడ సంపూర్ణ భగవాన్ కాదు, సూర్యుడు భగవంతుడి యొక్క అంశార్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. కాబట్టి సూర్యుడు నేనే. అదేవిధంగా మరుత్తులలో నేను మరీచిని, నక్షత్రాల్లో ఇప్పుడు ఈవినింగ్ పూట నక్షత్రాలని, చంద్రుడిని చూడంగానే చంద్రుడు కూడా భగవంతుడికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు. నెక్స్ట్, వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్శాస్మి భూతానామస్మి చేతన. భగవంతుడు చెప్తున్నాడు, వేదాలు 4 వేదాలు ఉన్నాయి. ఆ వేదాలలో నేను సామవేదమును, సామవేదమైననే భగవంతుడి యొక్క ప్రాతినిధ్యము, సామవేదాన్ని నేనే అంటున్నాడు. తర్వాత ఇంద్రుడి పేరు గుర్తురాగానే దేవతలందరికీ కూడా రాజు ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడిని నేనే అంటున్నాను. అంటే యజ్ఞాలు 2 రకాలు, ఒక విష్ణువు, ఇంద్రుడికే ఆ యొక్క అధికారం ఉంది. యజ్ఞాల యొక్క యజ్ఞాల యొక్క ఫలాన్ని తీసుకుని దాని గురించే ఈవెన్
నందమహారాజు కూడా కూడా ఇంద్రుడికి పూజ చేసేవారు, ఇంద్రుడికి చేశారు. కృష్ణ భగవాన్ కృష్ణుడు అది మారి తర్వాత ఇంద్రియాలలో నేను మనసుని, జీవులలో నేను ప్రాణాన్ని అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. నెక్స్ట్ 23rd శ్లోకంలో రుద్రాణం శంకరశాస్తి విత్తేషో యక్ష రాక్షసాం వసూనా పావకశాస్మి మేరుశిఖరినాం. సమస్త రుద్రులలో చాలాసార్లు ఇక్కడ కొంచెం చూస్తాం ప్రభుజీ కృష్ణుడే పడాలి ఎన్నోసార్లు చెప్తా ఉంటాం రుద్రులలో శివుని నేనే నా ప్రాణం ఏంటంటే సంపూర్ణంగా నా ప్రాతినిధ్యము. శివుడు కూడా రుద్రులలో నేను శివుణ్ణి, యక్ష రాక్షసులలో నేను ధనపతి కుబేరుని. ధనానికి ఎవరో ఒకరు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి అది నేను అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. వస్తువులలో నేను అగ్నిని, మరో అందులో చాలా మంది అగ్ని వంటగానే అగ్ని పూర్వకాలం కృష్ణుడికి ఆపరికి ఎంత చేయకుండా మనకి చిన్న అక్కడ ధరించిన అగ్నికి అర్పణ చేసేవాళ్ళు కాబట్టి అగ్ని దేవుడు కూడా నేనే భగవంతుడు. నెక్స్ట్ అర్జున పురోహితులలో నన్ను ఒక్కడైనా బృహస్పతిగా తెలుసుకోవాల్సింది. పురోహితులు అంటే వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు బృహస్పతికి ప్రాతినిధ్యం, బృహస్పతి కృష్ణ భగవానుడికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉంటారు. తర్వాత సేనాపతుల్లో నేను కార్తికేయుడును. కృష్ణుడి పక్కన సర్వం కార్తికేయుడు అనము కాకపోతే కార్తికేయుడు భగవంతుడి ప్రాతినిధ్యాన్ని వహిస్తాడు. ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ లో ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు. ట్రాఫిక్ పోలీస్ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తాడు? మొత్తం ట్రాఫిక్ పోలీస్ ఆ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆ డిపార్ట్మెంట్ ఎవరికి? ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ పోలీస్ సీఎం కాదు, కానీ ప్రభుత్వానికి ఆయన యొక్క సేవకులాగా అలానే భగవంతుడి కృష్ణుడికి కార్తికేయ యొక్క సేవకులాగా ఆ ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉంటాడు. అదేవిధంగా జలాశయాల్లో నేను సముద్రమును తర్వాత 25వ శ్లోకం మహర్షీణాం అనుగ్రహం గిరమస్మేకమక్షరం యజ్ఞానాం యజ్ఞోస్మి సాగరాణాం హిమాలయః. మహర్షులలో ఋగువును నేనే, దివ్య ధ్వనులో నేను ఓంకారాన్ని. భగవంతుడు ఓంకారం కూడా నాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓంకారాన్ని నేను, యజ్ఞాలలో నేను నామజపమును. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ శ్లోకం. కదలేని వాటిలో నేను హిమాలయ పర్వతాన్ని. భగవంతుడు ఇక్కడ ధ్వనులో ఓంకారం. మరి చాలా మంది ఓం తర్వాత ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం ప్రతి భగవంతుడి నామానికి ముందు అడ్రస్ చేస్తున్నారు. అదేవిధంగా అదే హరే కృష్ణ మహామంత్రం అయితే ఓంకారం కూడా హరే కృష్ణ మహామంత్రంలో ఇమిడి ఉంది అని నాకు భగవంతుడు చెప్తున్నారు. నన్ను తెలుసుకోవాల్సింది. గజరాజులలో నేను ఐరావతమును, నరులలో నేను రాజును. ఐరావతం అంటే దాని యొక్క గొప్పతనము మామూలు అంటే పవర్ఫుల్ ఏనుగులన్నిట్లోకి ఒక గజం చాలా పవర్ఫుల్ ఏనుగు ఉంటుంది. అది దాని యొక్క కెపాసిటీ ఏంటంటే మామూలు ఏనుగులు ఒక 10,000 ఏనుగుల బలానికి ఒక రాజు లాంటి ఏనుగు ఉంటుంది. అది ఆ 10,000 ఏనుగులంత ఈక్వల్ బలం ఉంటుంది అన్నట్టు. సో అటువంటి 10,000 ఏనుగుల బలము ఇంద్రుడి యొక్క ఐరావతానికి ఉంటుందంట. అంటే దాదాపుగా 1,00,000 మామూలు ఏనుగులు ఏవైతే ఉంటాయి అవి కూడా మామూలు అంటే మామూలుగా అవి కూడా చాలా బలశాలినే. అటువంటి 1,00,000 ఏనుగుల బలము ఐరావతానికి ఉంటుందంట. అటువంటి ఐరావతం అంత పవర్ఫుల్ ఉన్న ఐరావతానికి ఏదైతే బలం ఉంటుందో అటువంటి 10,000 ఐరావతాల బలము ఇంద్రుడికి ఉంటుందంట. అంటే అది మనకు అలా మనకు అందు గురించే అటువంటి గజరాజులలో నేను ఐరావతాన్ని అని భగవంతుడు చెప్తున్నాను. తర్వాత ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః
సర్పానామస్మి వాసుకి. భగవంతుడు ఇక్కడ వజ్రాయుధం అని ఇంద్రుడు అనగానే వజ్రాయుధం అంటా ఉంటాం. ఈ ఆయుధాలలో వజ్రాయుధం చాలా పవర్ఫుల్ ఉంటుంది అన్నట్టు. అటువంటి వజ్రాయుధము నేనే. తర్వాత గోవులలో సురభిని నేనే. తర్వాత సంతానోత్పత్తి కారణంలో నేను ప్రేమ దేవత అయిన మన్మధుడిని. సర్పములలో నేను వాసుకిని. అందు గురించి ఎవరన్నా ఆయుధం ఏదైనా పవర్ఫుల్ ఆయుధం అంటే వజ్రాయుధం అంటా ఉంటారు. సో ఆ ఆయుధం అని పేరు తీయగానే అది భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. గోవులు అనే పేరు తీయగానే సురభి, తర్వాత ఇంకో గోవేంటి సురభి, తర్వాత కామధేను. సురభి నాకు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవదైన మన్మధుడు. అందు గురించి సంతానోత్పత్తి అన్నప్పుడు గర్భధాన సంస్కారం భగవంతుని ప్రార్థన చేయాలి. అప్పుడే మనకు ఉత్తమ సంతానం కలుగుతుంది, లేకుంటే అధమ సంతానం కలుగుతుంది. ప్రతిరోజు అటువంటి సంతానం ఎందుకు కలిగిందా అని ఏడుస్తూ ఉంటాడు. ఎవరు ఏలీలాది ఎందుకు ఇటువంటి సంతానం కలిగిందని లాస్ట్కు తల్లిని చంపేస్తాడు, తండ్రి వారిపోతా ఉంటాడు. ఇక వద్దురా వీడు ఎందుకని. ఎవరది ఏలీలాది? దుందుకారి, దుందుకారి, తర్వాత గోకర్ణ కదా. సో మరి ఎటువంటి కుమారుడు కావాలా మనకు? ద్వంద్వకారి కావాలనా లేకపోతే గోకర్ణ? గోకర్ణ లాంటి కుమారుడు కావాలా మరి. నెక్స్ట్ అనంతాస్మి నాగానం వరుణో యాదసామహం పితృనామర్యమాచాస్మి యమ సంయమతామహం. పలు పడగలు గల నాగుల్లో నేను అనంతుడను. చూడండి, అనంత శేషుడు అంటే కూడా భగవత్ స్వరూపమే, భగవంతుడే అని చెప్తున్నాడు. జలవాసులలో నేను వరుణ దేవతను, పితృదేవతలలో ఆర్యముడను, నియమాలను అమలుపరిచే వారిలో నేను మృత్యుదేవత అయిన యముడను. యముడు కూడా భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. కాబట్టి ఇంతమందికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు భగవంతుడు. అటువంటి సంపూర్ణ పూర్ణ పురుషోత్తముడిని ఎవరైతే కొలిస్తే వీళ్ళందరినీ కొలిసినట్టే మనకు. మరి పూర్ణ పురుషోత్తముని ఎలా కొలవచ్చు ప్రభుజీ? నిత్య నిరంతరం ఆ భగవంతుడి యొక్క ప్రతిరూపమైనటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరినాం ప్రభుని కొలవడానికి నా సమయంతో పని లేదు, ప్లేస్తో పని లేదు, మనం ఉన్న పరిస్థితితో పని లేదు. ప్రభు నేను పవిత్రంగా లేను, లేకుంటే ప్రభు నేను పలానా ప్లేస్లో ఉన్నాను అనేది ఎటువంటి సంబంధం లేదు. తర్వాత ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలయ కలయాతమహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయస్య పక్షిణాం. సో దైత్య దానవులలో నేను భక్త ప్రహ్లాదుడను, అణిచే వాటిలో నేను కాలమును, జంతువులలో నేను సింహమును, పక్షులలో నేను గరుత్మంతుడను. సో భగవంతుడు చెప్తున్నాడు, దైత్యులలో అంటే మనం అనుకుంటాం అందరు రాక్షసులు, దుష్టులు, దుర్మార్గులు అనుకుంటా ఉంటాం. వాళ్ళలో కూడా కొంతమంది ప్రహ్లాదులు లాంటి భక్తులు ఉంటారు, విభీషణుడు లాంటి మహాభక్తులు ఉంటారు. ఆ విధంగా వాళ్ళలో అటువంటి వాళ్ళ తండ్రి అలా ఉన్నాడు, వీడిని అలానే మనం ద్వేషించకూడదు, అసూయపడకూడదు, లేకుంటే వాడిని సొసైటీ నుంచి ఇది చేయకూడదు. దాన్ని కూడా ప్రహ్లాదుడిలాగా మనం చూడాలి. ప్రహ్లాదుడిని నేనే అంటున్నాడు. తర్వాత ప్రతి ఒక్కరిని అణిచేది మనం అనుకుంటే అరే వీడికి చాలా గర్వము, పొగరు, అహంకారం ఉందంటే భగవంతుడు కొంతకాలం ఉంటుంది, వాడిని కూడా కాలం ఆటోమేటిక్గా అణిచివేస్తూ ఉంది. కాలం ఎలా అనుస్తుంది? ఆటోమేటిక్గా పెద్ద పెద్ద పైల్వాళ్ళందరూ కూడా ఆ దేహము క్షీణిస్తుంది. ఎక్కడి సైడు? నశించడానికి. కాబట్టి అణిచే వాళ్ళని నేను కాలాన్ని అంటున్నాను. నెక్స్ట్ పవిత్రము చేసే వాటిలో నేను గాలిని, శస్త్రధారలో నేను రాముడను, చేపలలో నేను సొరచేపను, ప్రవహించే నదులలో నేను గంగా నదిని. అందు గురించే గంగా నది అన్నాడు తప్ప వేరే అనలేదు భగవంతుడు. కాబట్టి గంగా నది అనగానే భగవత్ పాద పద్మముల చెంత నుంచి వచ్చింది. కాబట్టి
ఆ గంగని చూడండి సాక్షాత్ భగవత్ ప్రాతినిధ్యం వహించిందని చెప్పేసి సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి గంగని చూడగానే ఆ ఇంతకు ముందు కూడా ఒక లీల చెప్పినట్టున్నాను నేను. ఏదో భక్తుడు ప్రయాగ్ రాగానే ఈ మధ్యనే చెప్పినట్టున్నా ఫస్ట్ యమునని చూడగానే భగవంతుణ్ణి ఆ దేవదేవుణ్ణి శ్యామ యమున ఎలా ఉంటుంది శ్యామ రూపం ఉంటుంది ఆ? ఆ. ఆమె పేరు కూడా శ్యామ సుందరి అంట. యమునా ఆ. మైరాణిని కూడా శ్యామ సుందర్ అంటారు. సో కాబట్టి యమునని చూడండి ఆ భగవత్ స్వరూపం లాగా భావిస్తూ ఉంటాడు. గంగని చూడండి సో సీతమ్మ వారు లేదంటే రాధారాణి అంటే ఆ రూపాన్ని పోల్చుకుంటా ఉంటారు. అందుగురించి ఇక్కడ గంగాని భగవంతుని నా ప్రాతినిధ్యం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. శస్త్రధారణలో నేను రాముడను భగవంతుడు చెప్తున్నాడు, రాముడిని కూడా నేనే అని చెప్తున్నాడు. అస్త్ర శస్త్రాలు ధరించడంలో రాముడిని మించిన వాడు ఎవడు ఉండడు. నెక్స్ట్ అర్జున సమస్త సృష్టిలకు నేనే ఆది అంతము మధ్యము కూడా అయి ఉన్నాను. విద్యలన్నింటిలోనూ నేను ఆధ్యాత్మిక విద్యను, తారీఖులలో నేను కడపటి సత్యమును. తర్వాత ఏదైనా విద్య ఉందంటే అది ఆధ్యాత్మిక విద్య అయి ఉండాలా, ఆ విద్య నేను అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ కూడా ముగ్గురు విష్ణువుల గురించి చెప్తున్నాడు. సృష్టిలన్నింటిలో భౌతికత్వాల సృష్టి మొట్టమొదటిది. పూర్వం వివరించినట్లుగా మహావిష్ణువు, గర్భోదక విష్ణువు, క్షీరోదక విష్ణువు ద్వారా జగత్తు సృష్టింపబడి నడపబడుతుంది. పిదపాది శివునిచే లయింపజేయబడుతుంది. బ్రహ్మ గౌణ సృష్టికర్త అంటే సెకండరీ క్రియేటర్. ప్రైమరీ క్రియేటర్ భగవంతుడు మహావిష్ణువు రూపంలో. కృష్ణుడి యొక్క డైరెక్ట్ ప్రాతినిధ్యం ఉండదు, అంటే డైరెక్ట్ ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పరోక్షం అంటే స్వయంగా మహావిష్ణువు రూపంలో సృష్టిని క్రియేట్ చేసి తర్వాత బ్రహ్మ ఇంకా మిగతా జీవకోటిని క్రియేట్ చేయిస్తూ ఉంటాడు అన్నట్టు. అర్థమైందా? తర్వాత ఉన్నత విద్య కొరకు 4 వేదాలు, వాటి 6 అనుబంధ గ్రంథాలు, వేదాంత సూత్రాలు, తర్క గ్రంథాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు వంటి నానా రకాల జ్ఞాన గ్రంథాలున్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 14 విభాగాల విద్యా గ్రంథాలున్నాయి. వీటిలో ఆధ్యాత్మిక విద్యను అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలిపే గ్రంథము విశేషంగా వేదాంత సూత్రాలు అంటే భాగవతాన్ని నేను అంటున్నాడు. అన్ని గ్రంథాలని వీటన్నిటిలో ఎట్లయితే 4 వేదాల్లో సామవేదం అన్నాడో అన్ని గ్రంథాల్లో వేదాంత సూత్రాలు. వేదాంత సూత్రాలు అంటే ఏంటి? వేదాంత సూత్రాలని దేని అంటారు? భాగవతం. భాగవతాన్ని నేను అంటున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత అక్షరాలలో నేను అకారమును, సమాసాలు నేను ద్వంద్వ సమాసమును, నేను అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను నేనే. అక్కడ రుద్రులలో శివుణ్ణి నేనన్నాడు, సృష్టికర్తలలో బ్రహ్మను కూడా నేనేని భగవంతుడు బోధిస్తున్నాడు మనకు. సృష్టికర్త అయిన జీవులలో చతుర్ముఖ బ్రహ్మ ప్రధానుడు, అందుకే అతడు శ్రీకృష్ణ భగవానుని ప్రతినిధి అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో నేను సమస్తమును, భగవంతుడు మృత్యువును సమస్తాన్ని మృంగివేసేటువంటి మృత్యువును నేనండి. ఈ శ్లోకం కూడా చాలా, ఈ మొదటి సెంటెన్స్ మృత్యు సర్వ హరశ్చాహం ఉద్భవశ్య భవిష్యతాం. సో కాబట్టి మృంగివేసే ప్రతి దాంట్లో కూడా మృత్యువుని నేనంటున్నాడు. తర్వాత జన్మించబోయే సమస్తానికి నేనే ఉత్పత్తి కారణం. చూడండి, జన్మకు నేనే, ఉత్పత్తికి నేనే కారణం అంటాడు. అహం బీజ ప్రదాత, కాబట్టి ఆ బీజాన్ని ఇచ్చేవాడు నేనే. తర్వాత ఆ దేహములోంచి ఆత్మని తొలగించేదాన్నే ప్రక్రియని మృత్యు, ఇటు మృత్యుదేవత నేనే, తర్వాత ఉత్పత్తికి కూడా నేనే కారణం అంటుండు. తర్వాత స్పెషల్గా ఈ శ్లోకం స్త్రీలకు చాలా ఇంపార్టెంట్. ఫాలో చేస్తున్నారా ఈ శ్లోకం? ఏమంటున్నాడు? ఎప్పుడన్నా మీకు అహంకారం రాగిట్లా జాగ్రత్త. స్త్రీలలో యశస్సు, ఐశ్వర్యము, మనోహరమైనటువంటి మృదు మధురమైనటువంటి వాక్కు, జ్ఞాపక శక్తి, అంటే జెంట్స్ కంటే లేడీస్కి ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది. అందుకే ఆ జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వము, ఓర్పు. ఓర్పు ఎంతమందికి ఉంది ఇక్కడ? ఉందా ఎవరికైనా? రుణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా. సో కాబట్టి ఇవన్నీ కూడా నేనే అంటున్నాడు. ఎప్పుడన్నా మీరు అహంకారానికి గురయ్యారు, మనలో లోపల ఓర్పు ఉందంటే ఆహా భగవంతుడు ఎంత పరమదయాలు, ఆయన యొక్క కృప వల్ల నాకింత ఓర్పు ఉంది, భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది అంటారు.
ఆహా! మాతాజీకి ఎంత ఇంటెలిజెంట్ మా కవితమ్మ ఇట్లా అడుగుతున్నాం లేదో కిచెన్‌లోకి వెళ్ళి టక టక్ శ్లోకాలు చెప్తా ఉంటది. ఆ యొక్క జ్ఞానానికి ఎప్పుడైనా కవిత మాతాజీ మురిసిపోయారు. అరే! నాకు చాలా ఇంటెలిజెంట్ అనుకునేరు. మీ యొక్క జ్ఞానానికి భగవంతుడు ఆ జ్ఞాపక శక్తి నేనే అంటున్నాడు. మీకు గాదు జ్ఞాపక శక్తి భగవంతుడు. ఓకే. తర్వాత వాక్కు చాలా స్వీట్‌గా మాట్లాడుతుంటారు కొంతమంది మాతాజీలు. ఆ! ఆ యొక్క స్వీట్ వాయిస్ భగవంతుడిది. మనోహరమైనటువంటి వాక్కు. ఎప్పుడైనా కొంతమందికి చాలా పేరు, ప్రతిష్ట చాలా వస్తది. ఆ యశస్సు వాటన్నిటికి కూడా భగవంతుడే కారణం. ఎందుకు? ఇవన్నిటికి షడ్విభూతి సంపన్నుడు గదా! ఆయన. షడైశ్వర్య సంపన్నుడు కాబట్టి, ఆ బ్యూటీ ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు నిజమైన బ్యూటీ. ఆ బ్యూటీ నుంచి మాతాజీలకు ఇస్తాడు. జెంట్స్‌కి బలం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు నీ శక్తిని నేనే అంటాడు భగవంతుడు. నెక్స్ట్ సామవేద మంత్రంలో నేను బృహత్ సామమును, ఛందస్సులలో గాయత్రిని. గాయత్రి మాత గాయత్రి మంత్రం చేస్తా ఉంటారు. అరే! ఇది గాయత్రి అంటే గాయత్రి మాత గాదు. ఆ గాయత్రిని నేను అంటున్నాడు. ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసమును, ఋతువులలో పూలు పూసే వసంత ఋతువుని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. సామ బృహత్ సామం అంటే అది చాలా ఈ సామవేదం నుండి స్పెషల్‌గా భగవంతుని గ్లోరిఫై చేసేటువంటి బృహత్ సామాన్ని నేను అంటాడు. అది చాలా మధురంగా ఉంటుంది. అది స్పెషల్‌గా నడిరేయిలో గానం చేసేటువంటిది. ఈ అష్టయామ లీలల్లో, అష్టయామ కీర్తనలో అది గూడా వస్తుందన్నట్టు. అంటే డిఫరెంట్ యామంలో అదే కీర్తన జేయాల. ఇప్పుడు పొద్దున బ్రహ్మముహూర్త ఆ యామంలో 3-6లో వేరేగా పాడితే అదంత సూటబుల్ గాదు. అది భగవంతుడు వినడానికి గూడా ఇంపుగా ఉండదన్నట్టు. రాగం కూడా ఉంటుంది. ఆ రాగాలు డిఫరెంట్ ఆ రాగాలుంటాయి. అవిటినే పాడాలి. అప్పుడు చాలా ఆ వాతావరణానికి దానికి తగ్గట్టుగా ఆనందంగా ఉంటుంది. ఈ రాత్రి పూట మనం డే టైమ్‌లో చేసేటువంటి అటువంటి పాడగలుగుతాం, పాడలేం. అదే విధంగా ఆ యొక్క మాసాలకు తగ్గట్టుగా గూడా ఆ కీర్తన గూడా చాలా ఇప్పుడు మనం కార్తీక మాసం ఉంది. ఆ కార్తీక మాసంలో డిఫరెంట్ ట్యూన్స్ పాడుతా ఉంటాం మనం. అసలు తర్వాత చెప్తున్నారు. నేను మోసములో జూదమును, తేజస్సులో నేను తేజస్సును, నేనే జయమును, నేనే సాహస కృత్యమును, నేనే బలవంతుల బలాన్ని. ఇందాక మాతాజీలకు చెప్పాడు, ఇప్పుడు ప్రభుజీలకు. సో వీళ్ళలో బలాన్ని నేనే అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత విజేతలలో చాలా బలంతో చాలా మంది ఎప్పుడైనా ఏదైనా మంచి కార్యాన్ని నేను గెలిచాను. సో మేబీ స్పోర్ట్స్ ఉండొచ్చు, చదువులో ఉండొచ్చు ఏదైనా గూడా. వాళ్ళు ఎప్పుడన్నా విజయాన్ని పొందారంటే ఆ విజయానికి భగవంతుడి యొక్క కృప అని జెప్పేసి మనం భావించాలి. నేనే జయమును అంటున్నాడు. ఎప్పుడైనా ఏదైనా గెలిస్తే ఏమనాలా? యెస్, ఈ విక్టరీ స్పెషల్లీ కృష్ణుడిది, నాది గాదు. ఎందుకు? ఆ విక్టరీ రావడానికి నీకు శక్తినిచ్చింది భగవంతుడు. ఆ బలాన్ని నేనే. సెంచరీ కొడతాడు ఎవడన్నా. సెంచరీ అనగానే గెలిపిస్తాడు దేశాన్ని. ఆ దేశం యొక్క క్రెడిట్ భగవంతుడు, జయం భగవంతుడు. ఎందుకు? నువ్వు 100 కొట్టడానికి ఆ బలం భగవంతుడిచ్చాడు. నెక్స్ట్ వృష్ణి వంశంలో నేను వాసుదేవుడను, పాండవులలో నేను అర్జునుడను, మునులలో నేను వ్యాసుడను, గొప్ప ఆలోచనా పరులలో నేను ఉషనుడను అంటే శుక్రాచార్యుడు. కాబట్టి ఇక్కడ వృష్ణి వంశంలో వాసుదేవుడు భగవంతుడు. అంటే శ్రీకృష్ణుడే ఆదిదేవుడు, బలదేవుడు శ్రీకృష్ణుడి ప్రత్యక్ష విస్తారము. ఈ ఇద్దరు కూడా వసుదేవుని పుత్రులుగా అవతరించారు. కనుక ఇద్దరిని కూడా వాసుదేవుడని సంబోధిస్తూ ఉంటారు. బలరాముడిని, కృష్ణుని. వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడు అని చెప్పేసి కూడా సంబోధిస్తూ ఉంటారు. నెక్స్ట్ ధర్మ విరుద్ధతను అణిచే సాధనంలో నేను శిక్షను. ఎవరికైనా శిక్ష పడుతుంది, అధర్మం మార్గంలో నడిచినప్పుడు శిక్ష పడ్డదంటే ఆ శిక్ష కూడా భగవంతుడే. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అర్జున్ వీళ్ళు అధర్మ మార్గంలో ఉన్నారు, వాళ్ళని శిక్షించాలి కదా, ఆ శిక్ష నేనే. నువ్వు వరిగాకు. నీ రూపంలో వాళ్ళకు మృత్యు వచ్చినా మృత్యువు నేనే. నువ్వు వరిగాకు. వాళ్ళని దండించాలంటే దండించే శిక్ష నేనే. కాబట్టి నీవేమి లేదు ఇక్కడ అని ఆయన లోపల ఆ మార్పు తీసుకొని రావడానికి భగవంతుడు ధర్మ విధించే సాధన నేను శిక్షను, విజయమును కోరే వారిలో నేను నీతిని, రహస్యంలో నేను మౌనమును, జ్ఞానవంతులు నేను జ్ఞానాన్ని. రేబెలి శ్రీనివాస్ ప్రభు లాగా శర్మ ప్రభు టక్కన అడగగానే ఆన్సర్ ఎప్పటిదో చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి అరే మా శర్మజీ చాలా జ్ఞాని. ఆ జ్ఞానము భగవంతుడు అంట. మనం
శక్తి భగవంతునికి ఆ క్రెడిట్ భగవంతుడికి ఇవ్వాల. ప్రభు నాదేం లేదు, ఆ భగవంతుడి యొక్క గొప్పతనము. ఒకవేళ ఆ క్రెడిట్ మీరు తీసుకుంటే కష్టం. ఏమొస్తది మనం తీసుకుంటే? ఇమ్మీడియట్‌గా అహంకారం వస్తది. స్టెప్ డౌన్ అయిపోతాం మనం. తర్వాత ఓ అర్జున, నేను సకల జీవుల ఉత్పత్తికి కారక బీజమును. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున. కాబట్టి ఉత్పత్తి కారక బీజం నేనే. కదిలేది లేదా కదలనిది అయిన ఏ జీవి అయినా నేను లేకుండా స్థితిని కలిగి ఉండదు. భగవంతుడు లేకుండా స్థితి అనేది ఉండదు. ఓ గొప్ప నెక్స్ట్ శ్లోకంలో, నా శత్రుంజయుడా, నా దివ్య రూపంలోకి అంతము లేదు. నేను నీకు చెప్పినదంతా నా అనంతమైన విభూతులు కేవలం సూచన మాత్రమే. ఇంతవరకు చెప్పింది జస్ట్ అది ఒక శాంపుల్ అంటున్నాడు. ఇవన్నీ కలిపి శాంపుల్ అంట భగవంతుడిది. ఇంకా అనంతమైనటువంటి భగవంతుడు విభూతులు ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్కి వచ్చాము. సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలం నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించినవిగా తెలుసుకోవాలి. సో ఈ సృష్టిలో మీరు ఏది చూసినా భగవంతుడి సృష్టిలో జస్ట్ అంశ మాత్రము, ఇంకా పూర్ణము ఎక్కడుంటాయి అవి? ఈ భౌతిక జగత్తులో అంశము, శాంపుల్సే ఇవన్నీ కూడా. నిజమైన భగవంతుడి యొక్క వైకుంఠారు గోలోక బృందావనంలో చూడగలుగుతాము. కానీ అర్జున, ఈ సమస్తమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తున్నాను. కాబట్టి ఇదంతా దేనికి? కేవలం నా అంశ మాత్రముతోనే సృష్టిస్తున్నాను. అంటే అంశ అంటే భగవంతుడి యొక్క అనేకమైనటువంటి అవతారంలో స్వాంశ అవతారం అంటే ఏతేచాంశ కళాపుంశ కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే. అంటే భగవంతుడి యొక్క స్వాంశ, తర్వాత కళ అంశాంశంతోనే సృష్టిని సృష్టిస్తాడు, నడిపిస్తూ ఉంటాడు. నిజమైంది భగవంతుడి యొక్క గోలోక బృందావనంలో చూడాలి. అది నిజమైనటువంటి భగవత్ సృష్టి, నిజమైనటువంటి పూర్ణ పురుషోత్తముడి యొక్క ఆ పూర్ణానందాన్ని అనుభవించాలంటే మనందరం ఈ అంశమాత్రము సృష్టితోనే తృప్తి పడకుండా, ఇక్కడే మన జీవితం అని గోల్ పెట్టుకోకుండా మనం ఈ దేహంతో భగవద్ధాం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. భగవద్ విభూతుల్ని అర్థం చేసుకొని. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీ రాధారమన్ లాల్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री